హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధోడ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇరుముడి తీసిన నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అన్నమాట. సో స్వామి వాళ్ళ మధ్యమడికి తిరిగి వచ్చినాక ఆ రోజు ఈవినింగ్ అయిందన్నమాట. కర్ణాటక వెళ్ళిన స్వామి వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా మేకపోతుని కోసుకోవాలంట. అంటే ఫస్ట్ టైం కన్యాస్వాములు వేసిన వాళ్ళు అంటే చేసుకునే వాళ్ళది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇంకా మేము కూడా చేయొద్దని అనుకున్నాము. కానీ ఇంకా చేద్దాం ఫస్ట్ ఫస్ట్ వేసినారు కదా అని ఇంకా మేమైతే కోసినాం అన్నమాట ఏటని సొంతంగా. అయితే కోస్తుంది మా అన్న అన్నమాట, మా ఓన్ బ్రదరు. సో ఇతను వచ్చేసి మా జ్యోతి అక్క వాళ్ళ హస్బెండ్, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అన్నమాట. సో మా ఇద్దరన్న వాళ్ళు కోస్తున్నారన్నమాట. మా అన్న ఆ రోజు టమాటాలు తెంపుతుండే, ఇంకా మేకను కోయడానికి ఎవరు లేరని ఇంకా మా ఆయన ఉండి తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే మా ఆయనకి రాదు, మా మామయ్యకి రాదు, అసలు కోయడానికి వాళ్ళకి అసలుకి రానే రాదు. ఇంకా అందుకని ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. సో వీళ్ళు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట. సో ఇక్కడ మా అన్న కోసి ఇస్తుంటే వాళ్ళు అక్కడ కట్ చేస్తున్నారు. ఆ రోజైతే మేము ఏందంటే మటను, చికెను, రైస్ అయితే చాలా వరకు అయితే చాలా మంది వచ్చారన్నమాట. ఒక 30 మెంబర్స్ వరకు రిలేటివ్స్, మా విలేజ్ వాళ్ళు అందరు కలిసి. సో ఇంకా వంట మొత్తం కుక్ చేసేది మా జ్యోతి అక్క, తిరుపతి అన్నని. ఎందుకంటే వాళ్ళే అన్నమాట చెఫ్ అన్నమాట. ఏ కార్యం జరిగినా కూడా ఇంట్లో వాళ్ళకే తెలుసు ఎంతమందికి ఎంత వండాలి. ఈమె మా అత్త వాళ్ళ చెల్లి అన్నమాట. సో ఇక్కడ ఆమె టమాటాలు, ఏమో ఇంకో చెల్లి ఆమె బాసన్లు తోముతుంది. ఇంకా મારી કાળી યાડી હાજર તમારો તે મારી કાળી યાડી હાજર વેગી અમારો ડેરી જશે આદાને રાંધું કે તો ડેરી લાગે રૂચે દાને રાંધું કે તો ડેરી લાગે રૂચે તે મારી કાળી યાડી હાજર વેગી અમારો ડેરી જશે ગુચે તે મારી કાળી યાડી હાજર વેગી અમારો ડેરી જશે ગુચે કે કાઢું કે તો ડેરી લાગે રૂચે કે કાઢું કે તો ડેરી લાગે મારું હેનું માને હાજર વિભુ અમારો ડેરી જશે ગુચે આવતી વા કાઈ કરતા માને હાજર વિભુ ગુચે ડેરી જશે ગુચે તે મારું હેનું માને હાજર વિભુ અમારો ડેરી જશે ગુચે તે મારું હેનું માને હાજરી લાગે રૂચે પમેણ વેલાવું કે તો ડેરી લાગે રૂચે તે મારું બરમાં સારી હાજર વિભુ અમારો ડેરી લાગે રૂચે તે મારું બરમાં સારી હાજર વિભુ અમારો ડેરી લાગે રૂચే. ముగ్గురు సాంగ్స్ పాడింది ఎవరంటే మా అత్త వాళ్ళ చెల్లెలు అన్నమాట. వాళ్ళు ముగ్గురు. సో తెలుసు కదా మేము బంజారోళ్ళమని. సో మా బంజారంలో ఏ కార్యం ఉన్నా కూడా కానీ పాటలు అయితే బాగా పాడతారన్నమాట. సో ఇంకా మటన్ అయితే కోసేసారు. మేము 15 to 16 kg వరకు అయితే మటన్ అయితే కుక్ చేసాము. సో రైస్ అయితే మా ఆడపడుచు వాళ్ళు వండేశారు. ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం మటన్కి అలా అలా అని నేను కూడా ఇంకా నన్ను మా తిరుపతి అన్న వచ్చేసి ఇద్దరం కుక్ చేద్దాము అని ఇంకా పిలిస్తే ఇంకా నేను అన్న ఉండి కొంచెం కుక్ చేసామన్నమాట. ఆ రోజైతే నిజంగా చెప్పాలంటే కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వండినాం అన్నమాట నేను మా అన్న కలిసి. చికెన్ వచ్చేసి కుక్ చేసింది ఎవరంటే మా బావ, మా ముని బావ. ఆ వీడియో తీయలేదు ఎందుకంటే చికెన్ లేట్గా వచ్చిందన్నమాట. 10 kgs ఏమో, 10 to 12 kgs ఏమో తెప్పించాము. సో అందరు షాక్ అయ్యారు అన్నమాట విలేజ్ వాళ్ళు. ఏంటిది అసలు పెళ్ళి చేస్తురా లేకపోతే ఏమైనా ఎంగేజ్మెంటా అన్నట్టు చేస్తున్నారు అసలు అని. అంటే ఇంకా అందరూ చాలా ఇదయ్యారు. అన్నీ ఎందుకు ఏంది ఏమన్నా స్పెషలా అని. అంటే
ఇంకా ఆ రోజే ఎందుకంటే మా చిన్నుగాడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదని చెప్పాను కదా, ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్. అండ్ మా బంజారాల దాంట్లో ఏంటంటే పిల్లలు నడిస్తే ఇట్లా గుగ్గీలు ఇసిరేసి ఇట్లా నడిపిస్తారన్నమాట. ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను. సో మా ఆయన అనిల్ వచ్చేసి చింతపల్లి డ్రింక్కి అయితే వెళ్ళారు, చికెన్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు. సో చికెన్ వచ్చేసరికి ఇంకా నైట్ అంటే 6 అలా అయింది. ఆ టైంకి ఇంకా మా బావ వాళ్ళే కుక్ చేశారు, అది కూడా చాలా బాగా వండారు అనమాట, ఫ్రై చేశారు డ్రింక్ కోసమని. ఇంకా నేను మా అన్న ఇద్దరం వచ్చేసి ఇంకా కుక్ చేసాము. మా ఓన్ బ్రదర్ వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట, టమాటాలు ఏరేది ఉందని. నేను చేద్దామంటే నాకు అసలు ఆ చికెన్ మటన్ అసలు కలపడానికే వస్తలేదు. ఇంకా నా వల్ల కాదన్నా మీరే చేయండి అని అంటే ఇంకా అన్న ఉండి చేస్తున్నాడు అన్నమాట కలపడానికి. అసలు నిజంగా ఎలా చేస్తారో ఏమో వాళ్ళకే తెలుసు అసలు. ఇంకా అన్నీ అయిపోయాక ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. నాకు బోటి అంటే చాలా ఇష్టం, ఇంకా నా కోసమని ఇంకా స్పెషల్గా ఇంకా కారీ బోటి చేస్తున్నారు అండ్ బేజో ఫ్రై కూడా చేస్తున్నారు అనమాట. నాకు ఇక్కడ దొరకదు కదా ఢిల్లీలో, అందుకని ఇంకా కుక్ చేస్తున్నారు. ఇంతటితో ఇంకా తీయలేదు, ఇంకా నైట్ బ్లాగ్ అన్నమాట ఇది వచ్చేసి. ఇంకా మా పాపని చెప్పాను కదా గుగ్గిలతోటి నడిపిస్తున్నారని, అలా నడిపిస్తే మోకాలు అవి నోయవని పాతకాల పద్ధతి అన్నమాట అదొకటి. ఇంకా మా అత్త మా అమ్మ ఇద్దరు వచ్చేసి ఇంకా నైట్ అయితే నడిపిస్తున్నారు. ఇంకా సాంగ్ వస్తుంది చూడండి. कपड़ा हाथ तो चलाओ तो ढेर कोने कारो रे ఇది వచ్చేసి ఇట్లా గుగ్గీలు పోస్తూ ఉంటారన్నమాట. సో ఇద్దరు అటు ఇటు పట్టుకొని మా అమ్మ మా అత్త ఇద్దరు పట్టుకొని ఇట్లా 9 times నడిపియాలంట. అలా నడిపిస్తే పిల్లలకి ఇలా మోకాలు అవి నోయకుండా కింద పడకుండా ఉంటారని చెప్తారు. నాకు కూడా తెలియదు, అంటే తెలుసు కానీ అలా చెప్తారు మా ఊళ్ళు అలా అని. ఇంకా ఇది వచ్చి అది అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేక్ కటింగ్ అయితే చేపించాము. ఇంకా మా బంజారా ఏదన్నా ఫెస్టివల్ కానీ ఏది చేసినా సరే సాంగ్స్ అయితే బాగా పాడతారు. దానికి తగ్గట్టు అంటే బర్త్డే ఉంటే బర్త్డే, ఏ సెలబ్రేషన్ కన్నా అలా ఉంటుంది. సో ఈ కేకు ఇవన్నీ తెచ్చింది మా నితిన్ అన్నమాట. సో ఈ క్రెడిట్ మొత్తం అతనికి. డెకరేషన్ కానీ అన్నీ అవి అది స్మోక్ లేక దాన్ని ఏమంటారో తెలియదు. అత్తమ్మ ఇంకా ఫైర్ గన్ తెద్దామంటే అమౌంట్ లేదు, అది తెస్తే బాగుంటుంది అని అన్నాడు. క్రెడిట్ అంతా మా చిన్న పిల్లలకి అన్నమాట, ఎందుకంటే వాళ్ళే డెకరేషన్ చేశారు. నిఖిత, నితిన్, చోటు, మోటు అందరు కేక్ తెచ్చింది ఇదంతా చేసింది నితినే. తనంత పైసలతోటి వాళ్ళ అమ్మ దగ్గర అడిగి మరి చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్. ఇంకా ఇక్కడ మేమైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం మా పాపకి. ఇంకా మా చిన్నవాడికి కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఆ రోజు మోషన్ చేసుకోవడం వల్ల నేను ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చినాను. ఇంకా తనకి అస్సలు ఏది అయితే లేదన్నమాట. అసలు కేక్ తినమన్నా కూడా అస్సలు తినలేదు. బాగా అంటే బాగా సతాయించింది, మస్తు ఏడ్చింది అన్నమాట పాపం. తన హెల్త్ బాగాలేకపోయినా కొంచెం నాకు కోఆపరేటివ్ చేసింది మాకు. ఇంకా మా ఆయన ఉండి కేక్ కట్ చేపించేసి ఇలా వెళ్ళితే అందరికి పంచుకోవడానికే వెళ్ళాడనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉండేసి ఇంకా ఫొటోస్ అవి అయితే దిగాను. మా బంజారా వాళ్ళకి ఎలా అంటే ఫొటోస్ దిగండి, రండి 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 అని 10 సార్లు బతిమాలాలి, వాళ్ళని తీసుకురావాలి, దిగండి అని చెప్పాలి. కానీ
వాళ్ళంతటా వాళ్ళు వచ్చి దిగుదాము, కేక్ తినిపిద్దాము అని అస్సలు ఉండదు తెలుసా. అసలు ఇదొకటి నాకు అస్సలు నచ్చదు మా ఊళ్ళకి. ఎందుకంటే బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ఏది అన్నా సరే వాళ్ళని 10 సార్లు రండి, ఫొటోస్ దిగండి అని చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. అలా చెప్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారంట. అది కూడా చెప్పే విధానం వాళ్ళకు హ్యాపీ అనిపిస్తేనే వస్తారు, లేకపోతే అస్సలు రానే రాదు. చాలా వరకు మంది అలానే ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరిని ఇంకా పిలిచి మరి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ రోజు ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషను, మా దావత్, మా పాపని నడిపించినాము. అవన్నీ ఒకటేసారి జరగడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను 2-3 డేస్ నుంచి ఇంట్లో వర్క్ ఉండడం వల్ల, అంటే ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుండడం వల్ల ఏంటంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. నాకు అసలు చాలా నర్వస్గా అనిపించింది. ఇంకా ఏదో అలా అడ్జస్ట్ అవుతూ ఇంకా ఫొటోస్ అయితే దిగిన. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకొకటి, బర్త్డే రోజు మా ఆయనకు అడిగిన ఏమి వేసుకోవాలి అని అంటే డ్రెస్ వేసుకోని అన్నారు. ఎవరన్నా హస్బెండ్స్ ఎవరన్నా ఉంటే శారీ కట్టుకో మంచిగా అని అంటారు, కానీ మా ఆయన ఉండి డ్రెస్ వేసుకో ఎందుకు ఇబ్బంది పడతావు అని. అయినా సరే ఇంకా ఎప్పుడు కట్టుకోను కదా అని ఇంకా ఆ రోజు నేనైతే శారీ కట్టుకున్నాను. సో మా అమ్మ నాన్న ఇద్దరు అన్నమాట. ఇంకా మా పాపకి కేక్ కట్ తినిపిస్తున్నారు. ఇంకా ఇంకా చాలామంది, ఇంకా మా అన్న, మా వదిన వాళ్ళు, మా అత్త వాళ్ళ చెల్లెళ్ళు, ఇంకా అందరు, మా అత్త మామ అందరు ప్రతి ఒక్కరు ఇంకా వచ్చి ఫొటోస్ దిగడం కానీ, ఇంకా కట్నం కూడా వేసారన్నమాట. వద్దు అని అన్న కూడా అలా ఖాళీగా ఎందుకు అని ఇంకా కట్నం కూడా వేసారన్నమాట. సో మా బంజారా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ డ్రింక్ అయితే పక్కా కావాలన్నమాట. సో మా పాపకి నడిపించినప్పుడే అందరికి ఒక్కొక్క రౌండ్ అయిపోయిందన్నమాట. సో ఇంకా దావత్ అయినాక, ఈ బర్త్డే సెలబ్రేషన్ అయినాక ఇంకా వాళ్ళకందరికీ ఫుడ్ అవన్నీ ఇంకా అయినాయి అన్నమాట. సో డే అంతా మొత్తం ఫ్రీగానే ఉన్నామంటే పబ్లిక్ లేకుండా, అంటే మా ఆడపడుచు వాళ్ళు, మా అత్త వాళ్ళ చెల్లెళ్ళు తప్పించి అంతే ఉన్నాము. ఇంకా ఈవినింగ్ 5-6 కాగానే ఇంకా చాలామంది వచ్చేసారు. అసలు ఇల్లు మొత్తం నిండు అయిపోయింది. హడావిడి అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళే వాళ్ళకి కూడా లేట్ అవుతుందని ఇంకా మేము తొందరగా అయితే చేసాము. ఇంకా దావత్ రోజైతే ఇంకా ఫ్యామిలీతో రాకుండా చాలా వరకు అయితే మా విజయ్ కానీ, మా బావ కానీ అందరూ సింగిల్గానే వచ్చేసారు. ఎందుకంటే అంత దూరం మళ్ళీ నైట్ కదా, పిల్లలు ఉండరు అనే ఉద్దేశంతో ఇంకా అందరు సింగిల్గానే వచ్చేసారు. ఇంకా చాలా వరకు అయితే వీడియోస్ అయితే తీయలేదన్నమాట, కొన్ని మాత్రమే తీశారు. ఇంకా కేక్ మొత్తం అయిపోయినాక ఇల్లు మా ఇంటి వెనకాల వచ్చి మరి మా నితిన్ నాకు సరిపోలేదని ఇంటి బయట వెనకాల వచ్చి మరి ఇంకా వాళ్ళు తినేసి ఎంజాయ్ చేశారనమాట. ఇంకా
నేనైతే కొంచెం కూడా తినలేదు. ఇంకా మా ఆయన తినిపించిన కొంచెం పీసే అన్నమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయినాక ఇంక అందరు తినడానికైతే కూర్చున్నారు. ఇంకా డ్రింక్ మీద కానీ ఇంకా చికెన్ ఫ్రై చేశారని చెప్పాను కదా మా బావ, ఇంకా అది ఇచ్చారు. మేమేదంటే ఇంకా రొట్టెలు అయితే మార్నింగ్కి చేసేసామన్నమాట. నేను మా చిన్న ఆడపడుచు అల్వేలక్క ఇంకా అందరికీ సరిపోయేటట్టు ఇంకా హాఫ్ ఇచ్చామన్నమాట. అందరికి ఇచ్చాము. ఇంకా అందరైతే తిన్నారు బాగానే, కానీ మేమైతే మంచిగానే పెట్టాము అని అనుకుంటున్నాము. ఇంకెవరన్నా సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా సారీ ఏమన్నా. కానీ నేనైతే ఇంకా ఏది ఉన్నా సరే మా అన్నని ప్రతిదీ అడిగినాను. ఎందుకంటే మా అన్నకి బాగా తెలుసు అన్నమాట. అన్న ఎంత డ్రింక్ ఎంత తీసుకురావాలి, చికెన్ ఎంత, మటన్ ఎంత వండాలి అని. ఇంకా మా అన్న చెప్పిన విధంగానే చేశాను. ఇంకా తిన్నాక కూడా ఎవరో తినలేదేమో, సాటిస్ఫాక్షన్ కాలేదేమో అని ఇంకా పైగా మా అన్నను 10 సార్లు అడిగిన అన్నమాట. కిట్టు కాంట్ సార్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అని కూడా నేను అడిగితే మేమందరం చాలా హ్యాపీరా సాటిస్ఫాక్షన్ అయ్యామని అన్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా కళ్ళు తాగడానికని ఏంటంటే ఈత కళ్ళు కోసమని వెళ్ళారన్నమాట. మార్నింగ్ వాళ్ళందరూ కలిసి నేను వెళ్ళలేదు. వద్దు ఢిల్లీకి వెళ్తున్నావు కదా, వెళ్ళే ముందలే ఎందుకు, అక్కడ మంచి చెడు ఉంటుంది, చిన్న పాప ఉంది కదా వద్దని అనేసరికి ఇంకా నేను మా అమ్మ మా అత్త తప్పించే మిగతా అందరు గ్యాంగ్ మొత్తం ఊడేసి ఇంకా ఈ కోజరీ అంటారు దీన్ని, అక్కడ వచ్చి ఆడుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారంట వాళ్ళైతే. ఇంకా ఒక్కొక్కరు డ్రింక్ చేసి, ఇతను వచ్చేసి మా అల్వేలక్క వాళ్ళ హస్బెండ్ అన్న చాలా అంటే చాలా టైం పాస్ చేశాడు. మా ఫుల్ జోస్ అన్నమాట అన్న అయితే. ఇంకా ఎంత సీరియస్ ఉన్న మందిని కూడా నవ్వుపిచ్చేశాడు. ఇంకా మా కిట్ ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. కోల్డ్ అయి కూడా తెచ్చుకుంది. ఇంకా అందరు డ్రింక్ తాగేసి మంచిగా నాకు కూడా తీసుకొచ్చారు. నేను 2 గ్లాసెస్ ఏమో తాగా. కళ్ళు తిరుగుతున్నాయి అసలు ఆ డ్రింక్ తాగినప్పుడు. ఇంకా మా కిట్టు 3-4 తాగిందంట. అసలు రాగానే వచ్చి పడుకుంది తను కూడా. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఐ హోప్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్. ఫొటోస్ బర్త్డే అయితే సెండ్ చేస్తున్నా చూడండి. బాయ్.